హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పర్యటించారు. మండలంలోని కమలాపూర్, గూడూరు, ఉప్పల్ గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా రైతులకు మద్దతు ధరలు అందించాలని డిమాండ్ చేశారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యంలో ఎక్కువ మొత్తంలో కోతలు విధించవద్దని అధికారులకు సూచించారు. హన్మకొండ జిల్లాలో మొట్టమొదటి సెంటర్ ఇవాళ గూడూరులో ఓపెన్ చేయడం చాలా సంతోషకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి మిల్లర్లందరూ కూడా ఇలా అద్భుతంగా రైతులను ఇబ్బంది పెట్టకుండా కూడా అద్భుతంగా కూడా తీసుకోవాలి. తర్వాత ప్రభుత్వం కూడా అద్భుతంగా తీసుకోవాలి. కట్టింగ్ గిట్టింగ్ కూడా చేయకుండా రైతులకి ఆదుకోవాలి. ఎటు పరిస్థితిలో 41 కంటే ఎక్కువ పెట్టొద్దని నేను దయచేసి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇవాళ 2320 రూపాయలు ఇలా పంట కొంటా ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో సన్నవడ్లు, దొడ్డువడ్లు అన్ని రకాల పంటలకి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. దయచేసి అన్ని పంటలకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎటు పరిస్థితిలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు. మీరు పెట్టిన మేనిఫెస్టో ప్రకారమే తప్పకుండా 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ సైట్కి కేవలం కాంట్రాక్టర్ ద్వారానే వడ్లు తీసుకురావాలనేది పెట్టకుండా రైతులు డైరెక్ట్గా ట్రాక్టర్లలో తెచ్చినా కూడా తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ట్రాక్టర్లు కూడా తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు కాలం మంచిగా లేదు, ఇప్పుడు ఈ కాలం మంచిగా లేకపోవడం వల్ల నిన్న రాత్రి వర్షం పడ్డది, ఇబ్బంది పడతారు రైతులు. కాబట్టి దయచేసి ఆ కాంట్రాక్టర్తోనే పెట్టకుండా దయచేసి వాళ్ళు ట్రాక్టర్లలో తెస్తే కూడా దయచేసి తీసుకోండి అని కూడా మీకు మిల్లర్లకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మరియు అందరూ కూడా ఎటువంటి రాజకీయం లేకుండా రైతులకు అందరం కూడా సహకరించాలని కోరుకుంటూ, మరియు మన కాలం మంచిగా లేదు కాబట్టి వెంటనే కూడా ఎత్తేయాలని, వడ్లన్నీ కూడా ఎత్తేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.